అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, చాలామంది కొత్త క్రియేటర్స్ కావచ్చు, పాత క్రియేటర్స్ కావచ్చు అనమాట. ఛానల్ పెట్టిన తర్వాత ఒకసారి వీడియో అప్లోడ్ చేయగానే జీరో వ్యూస్ ప్రాబ్లం అయితే ఉంటుంది కాబట్టి, మరి యొక్క జీరో వ్యూస్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, మరి యొక్క జీరో వ్యూస్ నుంచి మనము ఒక దాదాపు 100 వ్యూస్ 200 వ్యూస్గా ఏ విధంగా మనము టిప్స్ వాడి ఏ విధంగా పెంచుకోవాలని మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియో తరపు నుంచి అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతాను అనమాట. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు అనమాట మన ఛానల్ తరపు నుంచి ఈ రోజు అనమాట ఫ్రీ ప్రమోషన్కి విన్ అయిన వారు ఎవరంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సప్న ఓంకార్ బ్లాగ్ ఛానల్ అయితే విన్ కావడం జరిగింది అనమాట. ఈ రోజు ఈ యొక్క ఫ్రీ ప్రమోషన్కి అనమాట. వీరి ఛానల్ వచ్చేసి దాదాపు అన్ని కూడా అనమాట కుకింగ్ సంబంధించిన వీడియోస్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా న్యాచురల్ వ్లాగింగ్ అనమాట, న్యాచురల్ వ్లాగింగ్ అయితే ఉంటుంది. వారి ఛానల్లో ఒకసారి వెరిఫై చేయండి. ప్రతి ఒక్కరు అనమాట ఈ విధంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అందరు క్రియేటర్స్ కూడా సక్సెస్ అయితే అవుతారు. కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ యొక్క స్వప్న ఓంకార్ బ్లాగ్స్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ కూడా సపోర్ట్ చేయండి. ఓకే టాపిక్లోకి వచ్చినట్లయితే అందరికి ఉండే ఒక డౌట్ అనమాట. ఇక్కడ ఎంత మంచి కంటెంట్ చేసినా, ఎంత మంచి క్వాలిటీ లైక్ ఏ విధంగా అంటే కెమెరా క్వాలిటీ కావచ్చు, వీడియో క్వాలిటీ కావచ్చు, వాయిస్ క్వాలిటీ కావచ్చు, అంతా బాగున్నా కానీ చాలామందికి అనమాట ఈ యొక్క వ్యూస్ ప్రాబ్లం అయితే చాలా వస్తూ ఉంటుంది. ఎందుకు దీనికి మేజర్ కారణాలు అంటే, ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఛానల్ ఎప్పుడు క్రియేట్ చేశారు. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఛానల్ ఎప్పుడు క్రియేట్ చేసుకున్నారు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. లైక్ ఏ విధంగా అంటే మీరు ఇక్కడ ఓల్డ్ మీతోని ఎలా క్రియేట్ చేశారా, లేదంటే క్రియేట్ చేసి కొన్ని సంవత్సరాలు అవుతుందా, ఇవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ లైక్ మరి ఓల్డ్ ఛానల్ అయితే ఓల్డ్ ఛానల్ అయితే మరి మీకు కొత్తగా వీడియోస్ పెడతా ఉన్నారు అంటే, లైక్ ఇక్కడ ఛానల్ క్రియేట్ చేసి చాలా రోజులు అవుతుంది, మరి వీడియోస్ పెడతా వ్యూస్ అంటే వ్యూస్ వస్తాయి. కానీ ఇక్కడ మన ఛానల్లో మెయిన్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. లైక్ ఏ విధంగా అంటే మనకు సంబంధించినటువంటి కేటగిరీ అనమాట, మీకు సంబంధించినటువంటి ఛానల్ కేటగిరీ ఏ కేటగిరీ దాన్ని బేస్ చేసుకుని అయితే మనకైతే ఒకసారి వీడియో అప్లోడ్ చేయగానే ఇక్కడ వ్యూస్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది అందరూ కూడా మిక్స్డ్ కంటెంట్ చేస్తారనమాట. మిక్స్డ్ కంటెంట్ చేయడం వల్ల ఎక్కువ వ్యూస్ అయినట్టు రావన్నమాట. ఎందుకంటే ఒక 10, 15, 20 వ్యూస్ వచ్చి కూడా అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన స్టెబిలిటీగా అనమాట ఒకటే కంటెంట్ పైన మీరు అయితే వీడియోస్ అయితే చేయాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే ట్రావెలింగ్ అయితే ట్రావెలింగ్, తర్వాత కుకింగ్ అయితే కుకింగ్, ఎడ్యుకేషన్ కంటెంట్ అయితే ఎడ్యుకేషన్ కంటెంట్, తర్వాత వ్లాగ్స్ అయితే వ్లాగ్స్ అనమాట. ఈ విధంగా మీరు ఒకటే కంటెంట్ మీద మీరు వెళ్తూ ఉన్నారనుకోండి, మీకు సక్సెస్ కనిపిస్తూ ఉంది. లేకుంటే మీరు ఈ ఒక వీడియో చేసి రేపు ఒక వీడియో పెట్టి తర్వాత ఆ వీడియో డిలీట్ చేసి తర్వాత ఇట్లా చేశారనుకోండి, మన ఛానల్కి అయితే ఎటువంటి గ్రోత్ అయితే ఉండదు. కాబట్టి ఇవన్నీ మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసిన ఖచ్చితంగా మీకు అయితే వ్యూస్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇచ్చే టైటిల్ బట్టి కూడా మనకు సంబంధించినటువంటి వీడియోస్ అయితే వ్యూస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఈ కంటెంట్ మీకు క్రియేట్ చేసిన తర్వాత మీకు టైటిల్ అయితే చాలా మందికి వస్తుంది, ఇవ్వడానికి వస్తుంది. కరెక్ట్ టైటిల్కి కొంతమందికి ఇవ్వడానికి రాదు. రాకపోతే ఏం చేస్తారు చాలా మంది అనమాట, ఏదో ఒక టైటిల్ అనమాట తెలుగులో తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కంబైన్ కలిపి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ అల్గారిథం అనమాట మనం ఇచ్చినటువంటి టైటిల్ అన్నట్టు కూడా లైక్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయలేక యూట్యూబ్ అల్గారిథం కూడా మన ఛానల్కి సంబంధించినటువంటి వీడియో అయితే కూడా బూస్ట్ చేయలేకపోతుంది. కాబట్టి తప్పకుండా మీరు అందరూ ఏం చేస్తారంటే మీ కంటెంట్ ఏందో మీరు ముందుగానే లైక్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి అనమాట. యూట్యూబ్లో మీరు ప్రిపరేషన్ బట్టి కంటెంట్, ఆ కంటెంట్ రిలేటెడ్గా కొన్ని పాయింట్స్ మీరు టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు చాలా మెంబర్స్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ వచ్చినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇన్ని వీడియోస్ వచ్చాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 వీడియోస్ వచ్చాయనుకోండి, 10 వీడియోస్కి సంబంధించినటువంటి టైటిల్స్ ఏ విధంగా ఉన్నాయో, మీరు ఎటువంటి టైటిల్స్ పెట్టాలని కూడా మీరు ఒక డిసైడ్ కావాల్సి ఉంటుంది. దాని ప్రకారం మీద టైటిల్ అయితే పెట్టండి. ఓకే, తర్వాత ఇంకోటి ట్యాగ్స్ కానీ, అదేవిధంగా డిస్క్రిప్షన్ కానీ, తర్వాత ముందు చెప్పినట్టు కేటగిరీ కానీ, ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా స్టెప్ బై స్టెప్ అనమాట. వీడియో అప్లోడ్ చేయకన్నా ముందు మీరు అందరూ కూడా ఫ్రీ అప్డేటెడ్గా మీరు అయితే అన్నీ కూడా మీరు ముందుగానే టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాతనే అన్నీ ఓకే అనుకున్నట్లయితేనే అప్పుడు పబ్లిక్లోకి వీడియో అనేది కూడా పోస్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మరి ఇక్కడ ఏదైతే మరి ఒకసారి వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ ఇవన్నీ ఎడిట్ చేసుకోవచ్చా, మరి వ్యూస్ వస్తాయంటే ఖచ్చితంగా ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏం చేస్తారంటే ఆ వీడియో సెట్టింగ్స్లోకి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే వీడియోని కూడా అన్లిస్ట్లో పెట్టేసిన తర్వాత దాదాపుగా మీకు సంబంధించినటువంటి తమిళ్ అంటే తమిళ్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత టైటిల్ అంటే టైటిల్ కావచ్చు, డిస్క్రిప్షన్ అంటే డిస్క్రిప్షన్ కావచ్చు, అన్ని కూడా మీరు స్టెప్ బై స్టెప్ అయితే చేంజ్ చేసిన తర్వాత ఒక 1 డే ఆగండి. 1 డే ఆగిన తర్వాత నెక్స్ట్ డే మరి ఏ టైంలో పెడతారు వీడియోస్ అనేవి కూడా మనం చూసుకునేది దాదాపు అనమాట 4 PM తర్వాత అందరు వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. 4 PM తర్వాత ఎందుకు పోస్ట్ చేయమంటున్న వీడియోస్ అంటే అందరు కూడా అనమాట మనకు డే టైంలో అందరూ కూడా లైక్ జాబ్ చేసేవారు. కాబట్టి వాళ్ళు వచ్చేసేది ఇంటికి వచ్చేది ఏ టైం కంటే 4 నుంచి 5 మధ్యలో ఇంటికి వస్తారు. కాబట్టి అప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు ఆటోమేటిక్గా. అప్పుడు వారికి అయితే అవి యూట్యూబ్ రికమెండ్ చేయగానే క్లిక్ త్రూ రేట్ మనకు పెరిగి కూడా మంచి వ్యూస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇలా మీరైతే ఇవన్నీ థింగ్స్ అయితే మీరు పాటించాలి. పాటించినట్టు ఖచ్చితంగా మీకు జీరో వ్యూస్ ప్రారంభమైనట్టు కూడా మీకు రాదనమాట. జీరో వ్యూస్ అనేది మీకు రావు.
అదేవిధంగా కొత్త ఛానల్ పెట్టగానే మీకు అప్పుడే వ్యూస్ ఉంటే రావన్నమాట, మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఓల్డ్ ఛానల్ నుండి ఒక దాదాపు 15 వీడియోస్ 100 వీడియోస్ ఇట్లా ఉన్నాయనుకోండి, వీరికి టిప్స్ అనేవి కూడా వర్తిస్తాయన్నమాట. మీరు వీడియోస్ అనేవి పోస్ట్ చేసేది డే బై డే కాకుండా మీరు టైం పెట్టుకోండి. టైం అనమాట లైక్ 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి వీడియోస్ అయితే కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ వీడియో తరపు నుంచి మీకు ఎంతో కొంత అర్థమని భావిస్తా ఉన్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకే, అదేవిధంగా ఇప్పుడు కరెంట్ అయితే లేదు, అలానే వీడియో చేస్తామని ఒకసారి వీడియో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.